హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జనసేన పార్టీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. చాలా గొప్పగా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంటే ఎందుకు ఎలా అంటున్నాను అనుకోవచ్చా? రీసెంట్గా తెలుసు జనసేన పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులందరూ కూడా ఎలా అయితే వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అన్నీ పూర్తయ్యి బయటకు వచ్చారు. కంప్లీట్గా ఇక నుంచి ఏ మీడియాకైనా ఏ డిబేట్స్కైనా వాళ్ళు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని రోజులు అధికార ప్రతినిధులని మీడియాకి దూరంగా నాకు తెలిసి పెట్టినటువంటి సందర్భం లేదు. అంతేకాదు నార్మల్గా కూడా జనసేన పార్టీకి సంబంధించి ఈ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా జనసేన పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలపై ఎవరన్నా ఇష్టానుసారం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి చాలామంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాటి మీద తొందరగా రియాక్ట్ అవటం జనసేన పార్టీ నుంచి ఉండదు, లేదు ఇప్పటి వరకు అయితే. బట్ ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా చాలా తొందరగా రిఫ్లెక్షన్ అనేది అక్కడ నుంచి చాలా గట్టిగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా బోడే రామచంద్ర యాదవ్కి సంబంధించినటువంటి నిరాహార దీక్షలో ఒక తెలంగాణకి సంబంధించినటువంటి ఆ బీసీవై పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ అనుకుంటా, ఆయన ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని పిచ్చి పిచ్చిగా నోటికొచ్చింది మాట్లాడేశాడు. బట్ తర్వాత దాని గురించి కూడా మనం కూడా వీడియోలు చేసుకున్నాం. బట్ ఈసారి మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణ నుంచి చాలా మంచి స్పందన, ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి చాలా బలమైనటువంటి కౌంటర్లు పడ్డాయి, ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఇంత రియాక్షన్ గతం కన్నా చాలా ఫాస్ట్గా ఉందని నేనైతే అనుకుంటున్నా. దీనికి సంబంధించి మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడ సంపత్ నాయక్ మాట్లాడినటువంటి కౌంటర్లు కావచ్చు, రామచంద్ర యాదవ్ గారు ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా ఇదిగోండి ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి చాలామంది రాజలింగం గారు కావచ్చు, ఇలాగ అంటే దీంట్లో అఫీషియల్గా వేసినవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. మిర్యాల రామకృష్ణ ఖమ్మానికి సంబంధించినటువంటి జనసేన పార్టీకి ఆయన పోటీ చేసినటువంటి ఆయన కూడా ఒక బీసీ బిడ్డగా నాకు ఎంత అవకాశం ఇచ్చారు, నేను ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఖమ్మంలో ఎంత మహామహుల మధ్య పోటీ చేశాను అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది ఆఖరికి శంకర్ గౌడ్ గారు, నేమూరి శంకర్ గౌడ్ గారు తెలంగాణకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన కూడా బయటకు వచ్చారు. ఈయన ఆంధ్రాలో ఉండేటువంటి మొట్టమొదటి జనసేన పార్టీ మహిళా కార్పొరేటర్గా గెలిచినటువంటి జీవి వసంతలక్ష్మి విశాఖపట్నం నుంచి, ఆమె కూడా బయటకు వచ్చి నేను ఒక బీసీ మహిళని, నాకు అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీని అని చెప్పి అలాంటి వాళ్ళు చాలామంది. నిజంగా చెప్పాలంటే శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి పిచ్చి బట్టి ఏదో మాట్లాడాడు, దానికి ఫుల్ రేంజ్ ఒక రేంజ్లో కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది కథ కావాల్సింది. ఇలా మీరు ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోబట్టే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత జీవితంలో లేదంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి చాలామందికి అలవాటైపోయింది. ఏం కాదు వీళ్ళు ఏం చేసినా సరే ఏం మాట్లాడరు, వీళ్ళు రియాక్ట్ అవ్వరు అనేటువంటిది చాలా క్లారిటీగా కొంతమందికి అర్థమైపోయి పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడేయటం. ఆఖరికి సీఎం హోదాలో ఉండి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ఇప్పుడు అప్పటికి సీఎం హోదాలో ఉండి ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా పెర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు ఇదే రేంజ్లో రెచ్చిపోతున్నారంటే జనసేన పార్టీ నుంచి రియాక్షన్ అనుకున్నంత స్థాయిలో గతంలో ఉండేది కాదు. ఇలా ముందుకు వెళ్ళాలని డెఫినెట్గా కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అంటే వాళ్ళు తిట్టారు కదా అని చెప్పి మిమ్మల్ని తిట్టమని చెప్పట్లా, బట్ కౌంటర్ చాలా గట్టిగా చాలా హుందాగా ఇచ్చేటువంటి అవకాశం జనసేన పార్టీ మొదటి నుంచి చేస్తుంది. అది ఇప్పటికీ ఇంకాస్త కొంచెం డోస్ పెంచి, అంటే తిట్లలో కాదు, ఇచ్చేటువంటి సమాధానంలో చాలా ఫాస్ట్గా ఇవ్వాలి. అలాగే చాలామంది నాయకులు చాలా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆఖరికి బొమ్మిడి నాయకర్ గారు అయితే కొంచెం ఘాటుగానే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ ఇవ్వాలి, అలాంటి వాళ్ళకి చెప్పుతో సమాధానం చెబితేనే వాళ్ళకి ఆ సమాధానం వెళుతుంది అనుకుంటే అలాగ చెప్పటమే కరెక్టేమో అని అనిపిస్తుంది. సో కొట్టడం అనేది మనం చేయటం అయితే కరెక్ట్ కాదు, కానీ వాళ్ళు ఏ భాష వాడారో ఆ భాషతో మనం సమాధానం అయితే మాత్రం చెప్పచ్చు. అలాగే చట్టరీత్యా కూడా అతని మీద కొన్ని కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో డెఫినెట్గా జనసేన పార్టీలో గతంలో కన్నా మెరుగుగా చాలా ఫాస్ట్గా రియాక్షన్ వస్తుంది. తస్మత్ జాగ్రత్త, ఎవరన్నా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం పేలాలి అనుకుంటే ఈసారి అటుపక్క నుంచి కూడా తోటాలు చాలా బలంగానే వస్తున్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అన్నారు, అక్కడ 4.0 త్రిబుల్ అక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వీర మహిళలు, ముఖ్యంగా అధికార ప్రతినిధులు చాలా రెట్టింపు ఉత్సాహంతో ఇప్పటి వరకు 6 నెలల దగ్గర వాళ్ళ దాచుకున్నటువంటి అంతా కూడా ఇక్కడ
ఈసారి డిబేట్లో ఇలాంటివి ఏమైనా పెడితే మాత్రం ఒక రేంజ్లో విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి జోలికి జనసేన పార్టీ జోలికి వెళ్ళండి.